అమెరికాను టెక్సాస్ను విడదీసి చూడలేం. అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్. భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అమెరికాకు అత్యంత కీలక రాష్ట్రం టెక్సాస్. ఎడారులు, పర్వతాలు, పొలాలు, సమశీతోష్ణం ఇలా టెక్సాస్ అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ, వ్యవసాయం, వైమానిక పరిశ్రమలు, హెల్త్ రంగాల్లో ఈ రాష్ట్రం దూసుకెళ్తోంది. డాలస్, హూస్టన్, ఆస్టిన్ వంటి నగరాలు టెక్ కేంద్రాలుగా ఎదిగాయి. టెక్సాస్లో సాంస్కృతిక మేళవింపు అద్భుతం. మెక్సికన్, కౌబాయ్, నేటివ్ అమెరికన్, సౌత్ అమెరికన్ ఇలా అన్ని జాతుల వాళ్ళు టెక్సాస్లో అడుగడుగునా కనిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ కూడా పెరిగింది. టెక్సాస్లో అనేక సైనిక స్థావరాలు ఉండటంతో ఇది అమెరికన్ రక్షణ వ్యవస్థలో కీలక భాగం. ఇక టెక్సాస్లోని ఆస్టిన్ నగరం స్టార్టప్స్కి అడ్డాగా మారింది. టెక్సాస్లో జరిగే ఉత్సవాలు అమెరికా సంస్కృతికి అద్దాలు లాంటివి. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్సాస్ గొప్పతనం చాలానే ఉంది. మరి ఇప్పుడేమైంది? టెక్సాస్ను ఊహించని విధంగా వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ చూడని ప్రకృతి విపత్తిది. ఏకంగా 100 మందికి పైగా కొట్టుకుపోయిన హృదయ విదారక పరిస్థితిని చూస్తున్నాం. ప్రపంచంలోనే సమున్నత రాష్ట్రంగా ఎదిగిన టెక్సాస్లో ఎందుకింత విపరీతం? టెక్సాస్ రాష్ట్రంలో వర్షపాతం ఎక్కువే. దానికి తగ్గట్టే అక్కడ ప్రజలు తమ జీవనాన్ని మార్చుకున్నారు. అయితే మారిన జీవన వాతావరణ పరిస్థితులు టెక్సాస్ను ప్రమాదం అంచున నిలబెట్టాయి. టెక్సాస్లో ముఖ్యంగా తూర్పు గల్ఫ్ కోస్ట్ ప్రాంతాల్లో ఉష్ణమండల తుఫాన్లు, హరికేన్ల వల్ల ఒకే సమయంలో భారీగా వర్షాలు పడతాయి. ఉదాహరణకి 2017లో వచ్చిన హరికేన్ హార్వీనే తీసుకుంటే ఒకే చోటు ఏకంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి మరొక కారణం గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఈ ప్రాంతానికి దగ్గరగా టెక్సాస్ ఉండటం వల్లే తుఫాన్లు ఎక్కువ. టెక్సాస్లోని తక్కువ ఎత్తులో ఉన్న నగరాలు ఎక్కువ. దీంతో వాటర్ మేనేజ్మెంట్ కష్టంగా మారింది. తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్లే వరదలు వేగంగా వచ్చాయి. దీనికి తోడు పట్టణీకరణ కూడా టెక్సాస్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేసింది. రాష్ట్రంలో రోడ్లు ఎక్కువగా నిర్మించడంతో నీరింకిపోవటం తగ్గిపోయింది. ఫలితంగా వరదలు తీవ్రమయ్యాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన టెక్సాస్లో హూస్టన్, డాలస్ వంటి నగరాల్లో ఇంకా పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థలే కొనసాగుతున్నాయి. తాజా వరదల్ని అవి సమర్థంగా తట్టుకోలేకపోయాయి. టెక్సాస్లో జేమ్స్, ట్రినిటీ, బ్రాజ్రోస్, బ్లాంకో, సైబన్ లాంటి నదులున్నాయి. ఓ మోస్తారు వర్షాలకు కూడా పొంగే నదులివి. ఎందుకంటే వీటి లోతు తక్కువ. అయినప్పటికీ ఇన్నాళ్ళు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే అభివృద్ధి పేరిట టెక్సాస్లో అడవులు నరికేస్తున్నారు. మైదానాల్ని భవనాలతో నింపేస్తున్నారు. ఒకప్పుడున్న బఫర్ జోన్ వ్యవస్థను తొలగించారు. దీంతో టెక్సాస్ వరదల రాష్ట్రంగా మారిపోయింది. నిజానికి ఇప్పుడు వచ్చిన వరదలే పెద్దవేం కావు. హూస్టాన్ చరిత్రలోనే అతిపెద్ద తుఫాను 2017లో వచ్చిన హార్వీ తుఫాన్. అప్పుడే ప్రకృతి టెక్సాస్ను హెచ్చరించింది. ఆ తర్వాత హిల్ కంట్రీ వరదలు 2024లో వచ్చాయి. అది కూడా పెద్ద హెచ్చరిక. కానీ టెక్సాస్ మానవ తప్పిదాలు చేస్తూనే ఉంది. ఫలితంగా తాజాగా మరొకసారి రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. టెక్సాస్లో ఉన్న గార్డిలాపై నదికి గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వరద రాలేదు. దీంతో స్థానికులు ఈ వరదను అంచనా వేయలేకపోయారు. మరొక వైపు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలు కూడా మృతుల సంఖ్య పెరగటానికి కారణమని టెక్సాస్ వాసులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఖర్చుల నియంత్రణలో భాగంగా టెక్సాస్ వాతావరణ శాఖలో కూడా పలు ఉద్యోగాలు తొలగించినట్లు చెబుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయారని, ఫలితంగా వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. అమెరికాలో వాతావరణ మార్పుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. మరీ ముఖ్యంగా టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో హరికేన్లు, తుఫాన్లు సడన్గా వస్తుంటాయి. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు అక్కడ వెదర్ అప్డేట్లు ఇస్తూ ఉంటారు. ప్రజలు కూడా వాతావరణ మార్పులకి తగ్గట్టు తమ రోజువారీ ప్రణాళికల్ని మార్చుకుంటారు. ఈసారి అలాంటి హెచ్చరికలు తగ్గాయంటున్నారు టెక్సాస్ వాసులు. గ్వాడులాపే నదికి వరద వచ్చినప్పుడు చాలా తక్కువ మందికి అలర్ట్ మెసేజీలు వచ్చాయని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. హెచ్చరికల వ్యవస్థ ఎప్పట్లానే పనిచేసిందని వాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు ప్రతి గంటకు ఇచ్చిన హెచ్చరికల జాబితాను కూడా వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఎటొచ్చిసారి వచ్చిన వరదల్ని చాలా మంది ఊహించలేదు. విపత్తుకి ప్రధాన కారణం అప్రమత్తత లేకపోవటమే. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 100 దాటింది. ఇందులో 28 మంది పిల్లలున్నారు. వరదల్లో కేర్ కౌంటీ అధికారికంగా ప్రభావితమైంది. ఒక్క ఈ కౌంటీలోనే ఇప్పటి వరకు 84 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో చోటు చేసుకున్న తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఇదొకటని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం టెక్సాస్లో వేసవి కావడంతో చాలా మంది విద్యార్థులు, యువకులు గ్వాడలూప్ నదీ తీరంలోని శిబిరాల్లో సేద తీరుతున్నారు. ఈ క్రమంలో వరదలు ఊహించని రీతిలో ముంచెత్తాయి. వరద నీరు హఠాత్తుగా వచ్చి పడి టెంట్లు, కాటేజీలు, క్యాబిన్లు కొట్టుకుపోయాయి.
చాలా మంది నిద్రలోనే వాహనాలతో పాటు కొట్టుకుపోయారు. కొందరు చెట్లను పట్టుకుని తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.